ఓకే, విజయ్ దేవరకొండ గారు. విజయ్ గారు వెల్కమ్. సో మీతో మాట్లాడాల్సినవి అడగాల్సినవి చాలా ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒక క్వశ్చన్ అడుగుతున్నా. రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి? వాళ్ళు కొనుక్కున్నారా, మీరు ఇచ్చారా, వాళ్ళు కొట్టేశారా, ఏం జరిగింది? మౌలికి ఇచ్చిన, మనోడికి ఇచ్చిన, మార్తాండ్ కొనుక్కున్నాడు. ఆ రోజు నుంచి మాకు వీళ్ళు రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్స్ లో వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి, నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇట్లా ఉంటాయి కదా, మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు, ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో, ఎన్ని బట్టలు అవసరం వస్తాయో, వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు, ఎన్ని కొంటాడు అని నాకు ఎవడే. అప్పుడు నాకు బట్టలు లేకుండే, అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ సినిమాలకి. సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నా. సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు. నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా. అయితే ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ లవ్ దీస్ బాయ్స్. ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్. ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది. అందరిలో ఫుల్ ఫైర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ రౌడీ ఆన్ దెమ్. దే ఆర్ ఆల్ రౌడీ. Absolutely. We are very happy to see you encouraging and supporting this beautiful talent. Thank you so much. ఇంకా చాలా మాట్లాడతాను, కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా. సెమీ బయోపిక్. హూ ఇస్ దట్ కాత్యాయని? చెప్పకూడదండి, పేర్లు చెప్పొద్దు కదా మనము. ఓ పని చేద్దాం, పేరు నిక్ నేమ్ ఉంటుంది కదా, అది చెప్పండి. లేదు నిక్ నేమ్ ఏం లేదు. సరే, ఏ పేరు చెప్పకుండా. బెంగళూరులో నా మైక్ ఉంది. అస్సలు చెప్పాను, విజయ్ అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు, అస్సలు చెప్పండి నేనైతే. సరే, మాకు పేరు వద్దు ఏమొద్దు, ఒక్కసారి కాల్ చేసి కాత్యాయని భోజనం చేసావా అన్నట్టు. ఫోన్ నెంబర్ లేదు, తీసేసిన, మార్చేసింది ఆమె. మీ కాత్యాయని ఫోన్ నెంబర్ లేకుండా బయోపిక్ తీసారా? సరే ఓకే, ఎంతవరకు బయోపిక్? ఏ సీన్ చెప్పండి, మీ లైఫ్ లో ఏ సీన్ జరిగింది? రాజాగాడికి సాంగ్ ముందు ఉంది కదా, ఆ 3 minutes కన్వర్జేషన్ సేమ్. రాజాగాడికి సేమ్. ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌలిది ఉంది కదా, కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్. ఓహో ఓకే. మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి? ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ చూపించిన. నీకేం వచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారు ఆయన. దూకేసిన, స్విమ్మింగ్ రాకుండా మా డాడీ ఇంకెప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి. ఓకే. అయితే నేను యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ విన్నాను. ఈ సినిమాలో అఖిల్ కంటే కాత్యాయని ఎలా అయితే ఏజ్లో కొంచెం పెద్దదో, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కేసెస్లో అలా జరిగింది అని విన్నా. వంశీ నందిపాటి గారు ఎక్కడున్నారు? నాకు ఎక్కడ కనిపించట్లా. అటు వెళ్ళారా? ఓకే. బన్నీవాస్ గారి విషయంలో అలా ఏం లేదా? సార్ మీరు సజెస్ట్ చేయండి సార్, మీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ డౌట్. వాళ్ళ ఏజ్ కన్నా పెద్దవాళ్ళు డెఫినెట్గా మౌలి దగ్గర అయితే ఏజ్ కన్నా పెద్దోళ్ళు ఒకళ్ళిద్దరన్నా 100% ఉండుంటారు. ఒకళ్ళిద్దరా? మౌలి టు బి ఫ్రాంక్ ఏంటండి, పెద్దోళ్ళు లవ్ చేస్తావు. మీకన్నా పెద్ద అమ్మాయిని లవ్ చేశారా మీరు? లేదండి సార్, చెప్తున్నారుగా. ఆయన దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. ఎక్స్పెక్టేషన్ ఒకే ఒక లవ్ కాత్యాయని ఒక్కతేనా? అఖిల్ కది, మౌలికి కాత్యాయని కాదు కదా. ఎవరు లేరండి, అంటే పెద్ద అమ్మాయి కాదు, చిన్న అమ్మాయి అని చెప్తున్నారు. శ్రీ చైతన్య బ్యాచ్ అండి మేము. ఎంత ఉన్నారా శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్? అదిగోండి, మాకెవరికి క్వశ్చన్లు పని చేయవండి, నమ్మాలి చాయిస్ లో వదిలేస్తాం. ఇంత సపోర్ట్ తెచ్చాక మేము నమ్మకుండా ఎలా ఉంటాం, తప్పదు, నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి విషయంలో ఏం జరిగిందా? వయసులో అబ్బాయి కన్నా పెద్దదైన అమ్మాయిని లవ్ చేయడం గురించి మీ అభిప్రాయం? నాకు ఎవరా లేవమ్మా, నాకు అట్లాంటివి ఏం లేవు. అలాంటివి ఏం లేవు నా జీవితంలో. లవ్ చేయటం లేవు.
క్రష్ కూడా లేదా సార్? క్రష్ గ్రిషల్ నాకు అడదాం. ఎలా సార్? ఎవరికి రిక్వెస్ట్లు పంపించడం, మెసేజ్లు చేయడం? అసలు అంత టైం వేస్ట్ చేయలేదు ఎప్పుడు నా జీవితం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత నిర్మోహమాటంగా చెప్పాక ఏం చేస్తాం. కాదు మౌలి, యాక్చువల్లీ మీరు మొన్న జరిగిన సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక ఆణిముత్యం లాంటి స్టెప్ వేశారు స్టేజ్ పైన. అందరూ చాలా షాక్లో ఉన్నారనమాట. ఇంత కష్టమైన కొరియోగ్రఫీ ఎలా చేయగలిగారు వీళ్ళ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్, ఎవరి నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి. సో మాకు ఒక్కసారి మీ డ్యాన్స్ ఎక్స్పర్టీస్ గురించి చెప్తారా? ఫారెన్ ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేశారండి మమ్మల్ని. ఓ, యాక్చువల్లీ జయకృష్ణ నేను కలిసి ఒక 2 yearsగా ట్రైనింగ్ తీసుకుంటున్నాం డాన్స్కి. ఓకే. అంటే ఇప్పుడు నాటు లాగా మీరు విజయ్ అన్న కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి, కానీ ఆయన వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. విజయ్ అన్న జాయిన్ అవుతావు మా ఇన్స్టిట్యూట్లో? నేర్చుకోవాలి మీ ఇన్స్ట్రక్టర్ దగ్గర, నేర్చుకుందాం నెక్స్ట్ టైం ఈసారి. థ్యాంక్స్ అన్న. అంటే మరి మీరు నెక్స్ట్ షైన్ అవ్వాలి కొరియోగ్రఫీలో అంటే వెళ్ళాల్సిందే సార్, తప్పదు. యా, ఒక్కసారి ఆ స్టెప్పులు ఆన్ స్టేజ్ చూద్దామా? ఒక్కసారి ఆ కొరియోగ్రఫీ కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? విజయ్ గారు, ఎప్పుడైనా ఇంత కష్టమైన స్టెప్ మీరు వేయగలిగారా? కొంచెం రిహర్సల్ కావాలి కదా, అది ఈజీగా రాదు. మినిమం 2 years రిహార్సల్ కావాలి. అది ఫస్ట్ బ్లడ్లో ఉండాలి టాలెంట్, తర్వాత ఫారెన్ మాస్టర్ ఉంటే అవుతుందేమో. జయకృష్ణ కార్ట్వీల్ ఏమన్నా కొట్టినవారా? అసలు ఏమి జస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లిప్లు ఇవే మిస్సింగ్. ఏమన్నా కార్ట్వీల్ కొట్టినావా అసలు? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుస్తాను సార్ మిమ్మల్ని ఇక్కడ. అనిత